నమస్తే. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం సోమాజిగూడ. ఈశ్వరాచారి బలిదానానికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యం తరపున. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఐఏఎస్ అధికారులు చిరంజీవులు గారు కూడా హాజరైనారు. సార్ ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఈశ్వరాచారి మృతిని ఒక బీసీ సంఘం నేతగా, అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అతను కూడా, అసలు బలిదానాలు వద్దనేది ప్రధానంగా మీరు మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు బలిదానం అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కరించుకుంటాం. కానీ ఈశ్వరాచారి మరణం ఒక బాధాకరమైనటువంటి విషయం. ఆ బాధను వ్యక్తపరచుకోవడం కొరకే ఈరోజు ఇక్కడ వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ బీసీ ప్రజలకు చెప్పే సందేశం ఏంటంటే, మనం ఏ విషయాన్ని కూడా బలిదానాల ద్వారా సాధించుకోలేము. బలిదానం అనేది సమస్యకు పరిష్కారం కాదు. సో పోరాటం ద్వారానే మనం సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చుకోగలుగుతాం. ముఖ్యంగా గత 78 సంవత్సరాల స్వాతంత్రోద్యమానంతర కాలంలో బీసీలు తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేక, అట్లా ఉద్యోగాలలో వాళ్ళు పొందలేక, ఆ వైపులో తీవ్రమైనటువంటి అన్యాయం వాళ్ళు పొందడం జరిగింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దోపిడీకి గురి కాబడ్డారు. సామాజికంగా అంటే నేను ఇంతకుముందే చెప్పాను, విద్యా ఉద్యోగాల్లో వారికి అవకాశాలు లేక వారు చాలా తీవ్రమైన నష్టానికి గురి కాబడ్డారు. ఆర్థికంగా చూసినట్టయితే వాళ్ళ కులవృత్తులన్నీ ధ్వంసమైనవి. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకొని బతకాల్సిన పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీల మీద బతకాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలంటే వాళ్ళకు ఖచ్చితంగా రాజ్యాధికారం ఉండాలి. మీరు రాజ్యాధికారంలో చూసినట్టయితే విశ్వకర్మలు దాదాపు 10 లక్షల జనాభా ఉండి గత 16 సంవత్సరాల అంటే అసెంబ్లీలో 16 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం 2 సార్లు మాత్రమే ఒక్కొక్క ఎమ్మెల్యే, అది మధుసూనాచారి గారు మాత్రమే వారు అసెంబ్లీలో ప్రవేశం కావడం జరిగింది. సో మరి ఇంత జనాభా ఉండి రాజకీయంగా వెనుకబడి ఉన్నారు కాబట్టే ఈరోజు యువతకు అటు ఉద్యోగ అవకాశాలు లేవు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు ఏం చేయాలనో దోచక ఈ బీదరికంతో బాధపడుతూ ఈ బలిదానాలకు వెళ్తున్నారని చెప్పక తప్ప. అంటే సార్, ప్రధానంగా నిరసనల ద్వారా ఎన్నో రకాలుగా మనకు అవకాశాలు ఉన్నాయి. కేవలం బలిదానాల వల్లనే వస్తుందనే ఒక అజ్ఞానం వల్ల ఇట్లా చనిపోతున్నారా? ఎందుకంటే ముందుండి నడిపించే చాలామంది బీసీ నాయకులు వాళ్ళు ఇలాంటివి ఏం చేయరు. ఎందుకు సామాన్యంగా కొంత అజ్ఞానం ఉండి లేకపోతే చనిపోతున్నారు అనుకోవచ్చా? ఏంది ఇప్పుడు బీసీ నాయకులే ఆత్మహత్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు, ఇంకా సమస్య అగ్రవేట్ అవుతుంది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. అయితే జీవితం పైన వీళ్ళకు విరక్తి చెందుతున్నారు. ఎందుకంటే ఒకవైపేమో ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు, ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు చనిపోయిన ఈశ్వరాచారిని చూసినట్టయితే వారు డ్రైవర్ వృత్తి కొనసాగిస్తున్నారు. గత 2 నెలలుగా ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉన్నారు. అంటే ఆయన చేయాల్సిన వృత్తి బంగారు ఆభరణాల వృత్తి. సో ఆ వృత్తులు ఆల్రెడీ ప్రపంచీకరణ నేపథ్యంలో మల్టీనేషనల్స్తో పోటీలో ఉండలేక అవన్నీ కూడా అంతర్ధానం అయిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకి మిగిలిన వృత్తులు ఏంటి? ఇట్లాంటి చిన్న చిన్న వృత్తులు చేసుకోవాలి, బతకాలి. సో మరి ఇప్పుడు ఆ డ్రైవర్ పని చేస్తున్నాడు, ఆయనకేమో ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి జీవితం పైన ఆయనకు కూడా ఒక నిరాశ నిస్పృహలు కలిగినాయి. దానికి తోడు ఆయన బీసీలకు 42% ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు మోసం చేయడం కూడా ఆయన మనసును బాధ పెట్టినాయి. కాబట్టి ఆయన ఈరోజు ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. రకరకాలుగా వక్రీకరిస్తున్నారు సార్. నిజం ఉందంటారా ఆయన బీసీల కోసం చనిపోలేదు? ఏదో రకరకాల మీకు తెలిసే ఉంటుంది సార్, దాని గురించి ఏం చెప్తారు? నాకేం తెలియదు. నేను స్వచ్ఛంగా నమ్ముతున్నా ఆయన 42% కొరకే ఆత్మాహుతి చేసుకున్నాను. సార్ ఇంకోటి, ప్రధానంగా బీసీలకు సంబంధించి ఈశ్వరాచారి యొక్క మృతిని బాధ్యత బీజేపీ తీసుకోవాలని కాంగ్రెస్ అంటుంది. ఎందుకంటే మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినాం, 9th షెడ్యూల్లో పెట్టాల్సింది వాళ్ళు పెట్టకపోవడం వల్లనే ఈశ్వరాచారి మృతి చెందిన 100% బీజేపీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సార్. అన్ని పార్టీలు దీన్ని బాధ్యత తీసుకోవాలి. ఏ ఒక్క పార్టీ కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. సో ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని ఆ బ్లేమ్ గేమ్లో మమ్మల్ని బలి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్కి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉంది. ఈ 2 పార్టీలు, అదేవిధంగా అసలు బీసీల కొరకు ఉద్యమం చేయని బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు కూడా దీనికి రెస్పాన్సిబుల్. ఇవాళ మేమేమంటున్నామంటే, ఈ 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసినటువంటి హత్య ఇది. అదేవిధంగా మౌనంగా ఉండి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ బలిదానంలో భాగస్వామి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ప్రధానంగా ఈశ్వరాచారి యొక్క మృతికి 3 కారణాలు ప్రధానమే. 3 పార్టీలు బాధ్యత తీసుకోవాలి. తరతరాలుగా బీసీలను అణిచివేస్తున్నారు. వాళ్ళ యొక్క కుల వృత్తులు కోల్పోవడం,
వాళ్ళు రాజకీయంగా బయటికి రాకపోవడం ఇట్లా రకరకాల సమస్యలతోటి సతమతం అవుతున్నారు బీసీలు. అందుకే బీసీ యువకులు సహనం కోల్పోయి ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మ బలిదానాల వైపు పోతున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో భాను సోమాజిగూడ.